శ్రీమన్నారాయణ. రాధే రాధే. ఈరోజు మనం 24వ పాసురంలోకి వచ్చామండి. ముందు పాసురం చెప్పుకుందాము. அன்று உலகடம் அளந்தாய் ஆடிப்போத்தி சென்னெங்கு சென்னிலங்கை செத்தாய் திரள் போத்தி ஒன்றைச் செகடம் உதைத்தாய் புகழ் போத்தி கன்று குழியா வெடிந்தாய் குணம் போத்தி அன்று கன்று குடையா வெடுத்தாய் குணம் போத்தி வென்று பகை கெடுக்கும் நின் கையில் வேல் போத்தி என்றென்றும் சேவகமே ஏத்திப் பறை கொள்வான் இன்றியாம் வந்தோம் இரங்கேலோரெம்பாவாய். ఆండాళ్ తిరువరిగళే శరణం శరణం. నిన్నటి పాసురంలో గోదా తల్లి స్వామిని పిలిచి, స్వామి మీరు వచ్చి సింహాసనంలో కూర్చోండి అని చెప్పని పిలుస్తారు కదా అమ్మ. పిలిచినప్పుడు స్వామి వచ్చి సింహాసనంలో కూర్చుంటారు. మీకేం కావాలో చెప్పమంటారు స్వామి. నిన్నటి పాసురంలో. ఈరోజు పాసురంలో స్వామికి వచ్చి కూర్చున్నందుకు అమ్మ మంగళం పాడుతున్నారనమాట. స్వామి నువ్వు రామావతారంలో రావణాసురుణ్ణి వాళ్ళందరినీ వధించి కష్టపడిపోయినావు, అటువంటి నీకు మంగళము. అలాగే కృష్ణావతారంలో బకాసురుణ్ణి, శకటాసురుణ్ణి, పూతనని, కంసుణ్ణి ఇటువంటి వీళ్ళందరినీ సంహరించావు నాయన, నీకు మంగళమగాక. వామనావతారంలో బలిచక్రవర్తిని 3 అడుగుల భూమి అడిగి ఆకాశంలో ఒక పాదాన్ని, భూమి మీద ఒక పాదాన్ని పెట్టి ఇంకో పాదం ఎక్కడ పెట్టాలని అడిగావు, అటువంటి పాదాలకు మంగళము. ఆకాశంలోకి ఆ స్వామి పాదం వెళ్ళినప్పుడు బ్రహ్మదేవుడు ఆయన పాదాన్ని నా తండ్రి గారి పాదం కదా అని కడుగుతారట. మనం పాట ఉంది కదా, బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానిని పాదము చెలగి వసుధ కొలిచిన ఈ పాదము అని చెప్పని హనుమాచార్యుల వారు రాశారు కీర్తనలు. అటువంటి పాదానికి మంగళము స్వామి. ఇటువంటి నువ్వు మాకు దగ్గరగా ఉండి మమ్మల్ని అనుగ్రహించు స్వామి, మాకు కీర్తినివ్వు. అలాగే పరై అనే వాయిద్యాన్ని నువ్వు ఎటువంటి ఇది లేకుండా మమ్మల్ని చూడు, నీ దయ ఉంటేనే మేము ఉండగలము అని చెప్పని స్వామిని పాడుతున్నారనమాట. ఈరోజు మంగళాశాసనం చేసేది పాట అనమాట ఇది. గంగా అమ్మకు కూడా మనం మంగళం పాడుకుందాం. స్వోచ్చిష్ట మాలికా బంధ గంధ బంధుర జిష్ణవే విష్ణు చిత్త తనూజాయై గోదాయై నిత్యమంగళం మాధుర్సా కించన త్రాణబద్ధ కంకణ పాణయే విష్ణు చిత్త తనూజాయై గోదాయై నిత్యమంగళం శ్రీమత్యై విష్ణు చిత్తార్య మనోనందన హేతవే నందనందన సుందర్యై గోదాయై నిత్యమంగళం. మంగళాశాసన పరైర్మదాచార్య పురోగమైః సర్వైస్య పూర్వై ఆచార్యై సత్కృతాయాస్తు మంగళం. జై శ్రీమన్నారాయణ. రాధే రాధే.